బలవంతుడైన వాడు ఉన్నాడు, వాడిని బంధించమని చెప్పేసి దేవుడు చెప్పాడు. అందుకని నాకేముంది, వారిని బంధించాలి అన్నటువంటి మనసు నాకుంది. ప్రైజ్ గాడ్. ఓవర్కమింగ్ ది ఎనిమీ, శత్రువును అధిగమించటము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు మాట్లాడుతున్నాడు ఆ అంశాన్ని గురించి, శత్రువును అధిగమించడం అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అధిగమించడం అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడటం కాదు, ప్రభు ఎప్పుడు ఏది బోధించాలన్నప్పుడు కూడా ఆయన ముందు దానిని చేసి ఆయన చూపించేటువంటి వాడు. ఆయన గొప్ప ఉపదేశకుడు. ఉపదేశం ఒకవైపు, అంటే ఉపదేశం ఎందుకోసం? ప్రత్యక్షత కోసం. దేవుని యొక్క ప్రత్యక్షత మనుషులకు కావాలి. మనుషులకు ఏం కలగాలి? జ్ఞానము కలగాలి. ఇంకా చెప్పాలంటే మనుషులకు ఏం కలగాలి? వెలుగు కలగాలి. వెలుగు జ్ఞానము కలిగినప్పుడు దాని ద్వారా ఏమవుతుంది? జీవితం మారుతుంది. ఏంటి? వెలుగు లేకపోతే జ్ఞానము కలిగినప్పుడు ఏమవుతుంది? జీవితం మారుతుంది. కారు డ్రైవ్ చేయటం నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? కాళ్ళకు పని చెప్పటం తగ్గిపోతుంది. అంతే కదా? అలాగే దేవుడు ప్రభు ఏం చేశారంటే ఉపదేశాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు. ఉపదేశాన్ని ఎందుకు మనకు ప్రభు ఇచ్చేది? ఉపదేశం జీవితాన్ని మారుస్తుంది. ప్రభు ఉపదేశం ఇస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన చేసి చూపిస్తున్నాడు. అయితే ఉపదేశం ఎందుకని చెప్పాను? ప్రత్యక్ష కోసం అని చెప్పాను. ఏ ప్రత్యక్ష కోసం? దేవుని ప్రత్యక్ష కోసం. అంటే దేవుని ప్రత్యక్ష అంటే అర్థం ఏమిటి? దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడు, ఎలా పనిచేస్తాడు, ఎలా ప్రేమిస్తాడు, ఎలా ఆదుకుంటాడు అన్నటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వటం కోసం. అయితే ఆ ప్రత్యక్షత ఏ రకంగా మన జీవితాలకు లభిస్తుంది? రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి దేవుడు మాట్లాడే దేవుడు, మాటల ద్వారా కూడా దేవుడు ప్రత్యక్షతను ఇచ్చేటువంటి దేవుడు. రెండు మాటలు మాత్రమే కాదు, చూపించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? మాటలు గ్రహించుకోవాలి, మాట్లాడిన మాటలు. రెండు దేవుడు చేసిన పనులు కూడా అర్థం చేసుకోవాలి. సృష్టిని ఒక్కసారి చూడండి. ఇప్పుడు సదుపాయాలు వచ్చి నాకేం చేస్తున్నారు? సముద్ర అంతర్భాగంలో కూడా వెళ్ళి ఏం చేస్తున్నారు? వీడియోస్ తీసుకొస్తున్నారు. వీడియోస్ తీసుకొస్తే ఆ సముద్ర అంతర్భాగాన్ని చూస్తే ఓ మై గుడ్నెస్. అడవుల్లో ఇదివరకు ఏముండే? ముళ్ళ పందులు అనేవాళ్ళు. ఇలా అనగానే ఆ ముళ్ళని ఒక్కసారి పైకి వచ్చేస్తాయి. అడవిలో ముళ్ళ పంది అని కూడా చేపలు కూడా ఉన్నాయి. ఇలా అనగానే ఆ చేప కూడా ముళ్ళు ఒక్కసారి అన్నీ తెరుచుకుంటాయి. చూస్తే అనిపించింది ఎంత విచిత్రంగా ఉంది సృష్టి అంతా. చూస్తే ఎంత గొప్పది. ఏమిటి ఇదంతా కూడా? ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. మనకు కావాల్సిందేంటి? దేవుని ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత మనసులో నాటుకోవాలి. దేవుని మాటలు మనసులో నాటుకోవాలి. దేవుని భావాలు మనసులో నాటుకోవాలి. అప్పుడు జీవితం ఏమవుతుంది? మారుతుంది. లేకపోతే ఏది మారదు. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని బాగు చేసేవాడు. దేవుడు నీ జీవితాన్ని కట్టేవాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. దేవుడు నిన్ను పైకి తీసుకొని వెళ్ళేవాడు. ఈ ఉపదేశం అంతా కూడా ఏదో కొద్దిసేపు కూర్చొని ఏంటి మీ చెవుల్లో ఏదో లౌడ్ స్పీకర్ పెట్టి వినిపించడం కాదు. ఇదంతా దేనికోసమైంది? మనందరిని కూడా పైకి లేపటానికి. హల్లెలూయా. నిన్ను పైకి లేపడానికి, నీ కుటుంబాన్ని పైకి లేపడానికి, నీకు భవిష్యత్తుని ఇవ్వడానికి, నిన్ను దీవించడానికి, నీ జీవితానికి సంతృష్టిని, నీ జీవితానికి కావాల్సిన సంతోషాన్ని ఇవ్వటానికి అయినటువంటిది ఇది ఉపదేశం. అందుకని ప్రభువు మాట్లాడుతూ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన మొట్టమొదట చూపిస్తున్నాడు. ఇక్కడ
ఇక్కడ చూపిస్తున్నది ఏం చూపిస్తున్నారంటే, ఆయన దగ్గర ఒక మనుషుని తీసుకొచ్చారు. ఆ మనుషుడు ఎటువంటి వాడంటే దేవుని వాక్యం చెబుతుంది, ఆ గుడ్డివాడును మోగవాడు అనే మనుషుడు తీసుకుని రాబడ్డాడు. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపియు కలవాడు ఆయను. మనిషి దేన్ని కోల్పోయాడు? చూపును కోల్పోయాడు, దృష్టిని కోల్పోయాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో దృష్టి అనేటువంటిది గొప్ప ఆశీర్వాదం. మనం నేర్చుకునే దానిలో 80% చూచి నేర్చుకున్నాం, కనుల ద్వారా నేర్చుకుంటాం. దృష్టి లేకపోతే లెర్నింగ్ లేదు, నేర్చుకోవటం అనేటువంటిది లేదు. ఈ కన్ను దేవుడు ఎంత చక్కగా చేశాడు. దీనిలో అంటే 2 కళ్ళల్లో కలిపట సుమారు ఎన్ని భాగాలు ఉన్నాయంటే 20 లక్షల 2 మిలియన్ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయంటే. ఏంటంటే 20 లక్షల భాగాలు ఉన్నాయి. దేవుడు ఈ కన్నుని అంత చక్కగా దేవుడు అనేక భాగాలు పెట్టి దీన్ని అమర్చాడు. ఈ కన్ను అంట ఏమండి ఏం చేయక తెలుసా? 1,000,000 రంగుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించగలదు. ఎన్ని రంగులండి? 10 మిలియన్లు అంటే 10 లక్షలు, 10 మిలియన్లు అంటే 1,000,000. అంత గొప్పగా ఈ కన్నును చేశారంట. కానీ వాక్యం చెప్పేది, శత్రువు అయిన వాడు ఒక మనిషిలో ప్రవేశించారంట. మనిషిలో ప్రవేశించి ఏమి చేశారంటండి, దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడైన ఒకడు ఆయనతో తేబడను. ఆయన వానిని స్వస్థపరచి నందున ఆ మూగవాడు ఏం చేశారంట, మాటలాడు శక్తియు చూపును కలవాడు ఆయను. శత్రువు ఉన్నాడు, వారి పేరేంటి బైబిల్ చెప్పామని చెప్తుంది, అపవాది సైతాను ఉన్నాడు. వాడు కేవలం వాయుమండలంలో పనిచేయడం మాత్రమే కాదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది, వాని పేరు వాయుమండల అధిపతి అంటే గాలోడు. మన వాళ్ళు భలే మాటలు చెప్పారు, వాడు గాలోడు అంటారంటే ఆ గాలోడికి ఈ గాలోడికి సంబంధం ఉందన్నమాట. ఎవరైనా గాలోడు అంటే ఆ పైన గాలోడు ఉన్నాడు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందన్నమాట. వాయుమండల అధిపతి వాడు వాయుమండల అధిపతే. కానీ వాడు ఎక్కడ పనిచేస్తున్నాడు? ఈ భౌతిక ప్రపంచంలో పనిచేస్తున్నాడు. ఈ భౌతిక ప్రపంచంలో వాడు ఎందుకు పనిచేస్తున్నాడు? వాడు దేవుని సృష్టిని పాడు చేయడానికి, దేవుడు మనుషులని పాడు చేయడానికి పనిచేస్తున్నాడు. ఇక్కడ చూడవలసింది ఏంటంటే, వాడు పని చేస్తున్నప్పుడు వాడు ఎక్కడ పని చేస్తున్నాడు? మనుషుల యొక్క దేహాల మీద పనిచేస్తున్నాడు. దేవుని వాక్యం చెప్పేది దయ్యము పట్టిన వాడు. దయ్యము అంటే అదేమి శరీరం లేదు దానికి, అది ఆత్మ మాత్రమే. దయ్యపు ఆత్మలు ఉన్నాయి. అయితే ఈ దయ్యపు ఆత్మలు వాటి యొక్క ప్రభావం ఎక్కడ పడుతుంది? మనుషుల యొక్క శరీరం మీద ఉంటుందంట. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటి? ఎక్కడ పడింది అది? ఆ ప్రభావం దృష్టి మీద పడిందంట. బ్రెయిన్ తర్వాత దేహంలో ఏదైనా కాంప్లికేటెడ్ పార్ట్ ఉందంటే అది కన్నే. అది ఇంపార్టెంట్ భాగం. దృష్టిని ఏం చేశాడు? తీసివేశాడంట. ఇంకేం తీసివేశాడు? స్పీచ్, ఆ మాట్లాడేటువంటి శక్తి కూడా ఈ మనిషి కోల్పోయారంట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా వ్యాధి కలిగిందంటే ఈ వ్యాధి ఎందుకు కలిగింది అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? కేవలం వ్యాధి అంటే మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళిపోతాం. వెళ్ళొచ్చు, తప్పలేదు. ఈ మధ్య కొన్ని కొత్త బోధలు వస్తున్నాయి. ఈ బోధకులు ఏమంటారంటే దేవుడు వైద్యాన్ని నిషేధించినట్టు మాట్లాడుతున్నారు. దేవుడు వైద్యాన్ని అక్కడ నిషేధించలేదు, బైబిల్ అక్కడ లేదు వైద్యం నిషేధించబడినట్లు. అయితే నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా, దేవుని మీద ఆనుకోనకుండా కేవలం ఏ వైద్యుని మీద ఆనుకుంటే అది మంచి విధానం కాదని మాత్రం బైబిల్ చెప్తుంది. అన్ని విషయాలలో ఎలా ఉండాలి? దేవుని మీద ఆనుకున్నట్లు ఉండాలి. అయితే వారిని బాగు చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఎలా ఈ శత్రువుని అధిగమించాలి? మనం ఏం చేయాలి? మన యొక్క బాధ్యత ఏమైనా ఉందా? ఇక్కడ ప్రభు అయితే శక్తిమంతుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? వెంటనే ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. అయితే
మన జీవితాల్లో మనము చేయవలసింది ఏమైనా ఉన్నదా? కొన్ని మాటలు మనం చూద్దాం ఒకసారి. మా 23వ వచనం చదవండి. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టినెడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని పొరపాట్లు మనం చేస్తుంటాం. ఆ పొరపాట్లను కూడా సవరించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఇక్కడ ప్రభువు దయాలను వదిలిస్తున్నాడు. అయితే దయాలను వదిలిస్తున్నప్పుడు ఈ పరిశీలన మనుషులు ఉన్నారు. ఈ పరిశీలన మనుషులు వచ్చి ప్రభుతో ఉంటున్నారు, నువ్వు దయాలు వదిలిస్తున్నావు. అయితే నువ్వు దయాలు ఎలా వదిలిస్తున్నావు అంటే, బయల్జెబూలు అంటే దయాల యొక్క అధిపతిని వాడుకొని నువ్వు దయాలు వదిలిస్తావని చెప్పి ప్రభుతో చెప్తున్నారు. అయితే ప్రభు దానికి ఒక సమాధానం ఇచ్చాడు. అయితే ప్రభు సమాధానం ఇవ్వటం ఎలా సమాధానం ఇచ్చాడంటే, ఒక తర్కముతో కూడినటువంటి సమాధానం ఇచ్చాడు. ప్రభు సమాధానం ఆశ్చర్యం. కొన్నిసార్లు తర్కించి మనం ఉన్నాము. మనం ఏం చేస్తాం? మన దేహాన్ని ఎంత జాగ్రత్తగానో చూసుకుంటాం, మన కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, మన కుటుంబానికి వ్యతిరేకంగా మనం పోరాడం, మన దేశానికి వ్యతిరేకంగా మనం పోరాడం. ఎందుకంటే అది మనది. ఎందుకంటే మనం ఎందుకు పోరాడం? మనదైంది పాడవకూడదు, నా దేహం పాడవకూడదు, నా కుటుంబం పాడవకూడదు, నా దేశం పాడవకూడదు. అది నా ఉద్దేశం. అది ప్రభు అన్నాడు. ఈ అపవాద రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ, నేను దయాలను ఎలా వెళ్ళగొడుతున్నానంటాను? ఆ బయల్జెబూలు దయాల అధిపతిని ఉపయోగించుకొని వెళ్ళగొడుతున్నానని మీరు చెప్తున్నారు. ప్రభు చెప్తుందండి, దయ్యము కూడా తనకు తాను వ్యతిరేకంగా పోరాడుకోదు. అందుచేత ప్రభు చెప్తుందండి, మీరు చెప్తున్నటువంటి సమాధానం అది ఎలా ఉంది? అర్ధరహితంగా ఉంది. తనకు తాను ఎవరు కూడా పోరాడుకోడు. సైతాను తన రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడదు. ఇక్కడ కాస్త మీరు కొంతమంది చెప్తాను, తావిత్తులు ఎంచుకునే వాళ్ళకి, ఆంచీలు ఎంచుకునే వాళ్ళకి, మంత్రాలు ఎంచుకునే వాళ్ళకి ఇక్కడ ఒక గొప్ప ఉపదేశం ఉంది. ఎంచుకుంటారు కదా, దిష్టి తీసే వాళ్ళకి, ఆ మిరపకాయలు పెట్టే వాళ్ళకి, ఆ నిమ్మకాయలు వేసే వాళ్ళకి ఉంటారు కదా. ఆ నిమ్మకాయలు పెడతారు. నిమ్మకాయ పెడితే అవుద్ది, ఏదో పోతుంది. దేవుడు చెప్పేదేంటి? అసలు మూలం ఎవరో సైతాను. ఇక్కడ దృష్టి కోల్పోయిన వాడు ఎలా కోల్పోయాడు? అపవాదాలు కోల్పోయాడు. సైతాను చేసే పని ఏంటి? అది పాడు చేసే పని. ఎందుకు? ఆ దిష్టి తీస్తే ఏదో పోతుంది అనుకున్నావు? ఎలా పోతుంది? చూడండి, మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. ఏదో ఆంచన ఎంచుకుంటే, ఏదో మంత్రం ఎంచుకుంటే, ఏదో నిమ్మకాయలు పెడితే ఏమైపోద్ది? పారిపోతుంది. బూమ్ బామ్ బూమ్ అంటాడు, పో అంటాడు. దాని మూలం ఎక్కడ? అసలు వ్యాధి కలిగింది ఎలా కలుగుతుంది? సైతాన్ వల్ల కలుగుతుంది. మళ్ళీ ఆవిడ మంత్రం వేస్తున్నాడు. మంత్రం వేసి ఎవడున్నాడు? సైతాన్ని ఉపయోగించి. ఈ వ్యాధిని పోతుందా? పోదు. అంటే కలుగు చేసేది మూలమే సైతాన్ అయితే, మళ్ళీ సైతాన్ వల్ల ఎలా పోతుంది? మంత్రం వల్ల ఎలా పోతుంది? పోదు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూడాలి, నా దేహాన్ని ఎలా పరిరక్షించుకోవాలి. నా దేహం అంటే నాకు చాలా అభిమానం. నా గోల్డ్ కూడా నేను తీసుకెళ్ళడం ఎక్కువ తీయను. ఎందుకంటే నా గోల్డ్ ఇవి దేవుడు నాకు ఇచ్చాడు. నా వెంట్రుకలు రాలిపోతుంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది. నా దేహంలో ఏ వ్యాధి కూడా ఏలుబడి చేయకూడదనేటువంటి ఆ దృఢ తీర్మానం నా మనసులో ఉంది. నా కాలేయం బాగా పనిచేయాలి, నా కండరాలు బాగా పనిచేయాలి. ఇప్పుడు ఉదయకాలం నేను పరిగెడుతున్నప్పుడు, దేవా 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా పరిగెట్టానో అలాగే పరిగెట్టడానికి సహాయం చేయ ప్రభువా అని అడుగుతాను. దేవా, కండరాలు అప్పుడున్నట్టే ఇప్పుడు కూడా బలంగా చేయి ప్రభు అంటాను. ప్రభు వాడున్నాడు కదా, దొంగ ఉన్నాడు కదా,
వాడు దోచుకునేవాడు ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు? నన్ను బలహీనుడిగా చేయాలని ప్రయత్నం చేస్తాడు, నా దగ్గర ఉన్న బలాలంతా లాగివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. అయితే వాడి నుంచి నేనేం చేయాలి? నన్ను కాపాడుకోవాలి. అయితే ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఏం చేయాలి? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం ప్రభు సన్నిధిలో భద్రపరుచుకోవాలి. ఎలా భద్రపరుచుకోవాలి? దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ మంత్ర శక్తుల దగ్గరికి వెళ్ళొద్దు. ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? తీసి అవతల బారండి. ఇప్పుడే ఏమైనా మీ మెడలో ఏమైనా ఉంటాయి, మీ కాళ్ళకు ఏమైనా ఉంటాయి, హాలలోయ ఇది విడుదల దినము. ఆంక్షలు ఏమైనా కట్టించుకొస్తే కాళ్ళకి చేతులకు మెళ్ళకుంటే కట్టి పారేసేయండి. వాటి వల్ల మీకు విడుదల రాదు. హల్లెలూయ. యేసు విడుదల చేసేవాడు, ఆయన విడుదల దయచేస్తాడు. అయితే చూడండి ఒకసారి 29వ వచనం చదవమ్మా. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఆమేన్, ఆమేన్. ప్రభు ఇక్కడ మనకు ఉపదేశం ఇస్తున్నాడు. దీన్ని మనం గ్రహించిన వారంగా ఉండాలి. ఆయన చెబుతున్నాడు, మొట్టమొదట శత్రువుని ఎలా జయించాలి ఆయనను చెబుతున్నాడు. చెబుతూ ఆయన చెప్తున్న మాట, బలవంతుని బంధింపని ఎడల. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనిషికి ఇచ్చేటువంటి ఆధిక్యతలు ఎన్నో, కానీ ఆ ఆధిక్యతలను మనం ఉపయోగించుకున్న వారంగా ఉండాలంటే వాక్యమును గ్రహించే వారంగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? బలవంతుని ఏం చేయాలి? బలవంతుని బంధించేవాడు. బలవంతుడు ఏం చేస్తాడు? బలవంతుడు నీ మీద నా మీద బల ప్రయోగం చేస్తాడు. ప్రభు చెప్పిన మాట ఏంటి? తన బలాన్ని ఉపయోగించి ఏమి లాగేశాడు? దృష్టిని లాగేశాడు. కేవలం ఈ భౌతిక దృష్టిని మాత్రమే కాదు, ఆధ్యాత్మిక దృష్టిని లాగేయగలడు. నీ బ్యాంకులో ఉన్న డబ్బులు ఏం చేయగలడు? లాగేయగలడు. 10 సార్లు హాస్పిటల్కి వెళ్తే ఏమైపోతుంది? డబ్బులు ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్లు లాగేస్తాడు. ఏం చేస్తాడు? ఇంకా ఏదైనా చేయగలడు. అయితే వాడిని ప్రభు ఉన్నాడు బలవంతుడు అంటున్నాడు. ఒక విధంగా బలవంతుడిని అంట ఏం చేయాలంటండి? ఏం చేయాలంట? ఈ బలవంతుణ్ణి బంధించాలి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. బలవంతుడైన వాడు ఉన్నాడు, వాడిని బంధించమని చెప్పేసి దేవుడు చెప్పాడు. అందుకని నాకేముంది? వారిని బంధించాలి అన్నటువంటి మనస్సు నాకుంది. ఏముంది? బంధించాలన్న మనస్సు నాకుంది. జీవితంలో విజయం కావాలన్నా మనసు ఉండాలి. ఆ మనసు లేకపోతే విజయం రాదు. హల్లెలూయ. స్వస్థత కావాలంటే ఆ రక్తస్రావం గల స్త్రీ ఎన్ని సంవత్సరాలు బాధపడింది? 12 సంవత్సరాలు. కానీ లోపల ఇంకా ఏమి చావలేదు, ఆశ చావలేదు. స్వస్థత పొందాలి, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ఒక ప్రార్థన చేశాను, నేను చేశాను, ఇవాళ రాదు. దృఢ మనసు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని నా జీవితంలో స్వతంత్రించుకోవాలి అన్న దృఢ మనసు కావాలి. హల్లెలూయా. ఒకటి నేనే చెప్పాను, దృఢ మనసు, విజయం కావాలని దృఢ మనస్సు కావాలి. బంధించాలి, పోరాడాలి అన్నటువంటి దృఢ మనస్సు కావాలి. రెండవది, దృఢ మనస్సుతో పాటు బలము కావాలి. ఆధ్యాత్మిక జీవితంలో కేవలం మాట్లాడటం సరిపోదు. అందరూ మాట్లాడవచ్చు, యేసు నామములో అని మాట్లాడవచ్చు. ఇక్కడ చూస్తే ఈ పౌలు యొక్క ఈ విధానాలు, ఏ విధానాలు? మనుషులు చేతి గుడ్డలు తీసుకెళ్ళి ఆ దయ్యాలు వదిలించుకున్నారు. ఈ విధానాలను మాంత్రికులు చూశారు. మాంత్రికులు చూసి మాంత్రికులు కూడా చేస్తున్నారు యేసు నామములో అంటున్నారు. ఎందుకంటే బిజినెస్ తొందరగా పెరిగేటట్టుంది. అందుకని ఏం చేస్తున్నారు? మాంత్రికులు కూడా యేసునామం అంటున్నారు. ఏముంది? శక్తి అనేది పొందటానికి దేవుని సన్నిధిలో ఏముంది?
మార్గము ఉన్నది. ఎలా విజయము పొందాలి అన్నటువంటి మనస్సు ఉందో, శక్తిని పొందుకోవాలి అన్నటువంటి మనస్సు కూడా ఉండాలి. ఏ మనసు ఉండాలి? దేవుని శక్తిని పొందుకోవాలి అన్నటువంటి మనస్సు కూడా ఉండాలి. ఈనాడు క్రైస్తవ సంఘాలలో కనపడుతున్న దేవుడు తెలుసా? ఏం కనపడుతుంది? భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించిన ప్రజలు ఎక్కువైపోతున్నారు. భక్తి కనబడుతుంది, కానీ ఆ భక్తిలో ఏం కనపడలేదు? శక్తి కనబడటం లేదు. ప్రేమ వలన దేవుడు భక్తిని మాత్రమే కాదు, భక్తితో పాటు ఏం వాగ్దానం చేశాడు? శక్తిని కూడా ఆయన ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏమవుతారు? శక్తినే పొందుతారు. హల్లెలూయ. పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తినే పొందుతారు. హల్లెలూయ. ప్రేమ వలన ఎప్పుడు మన దేవుని సన్నిధిలో అధికారం తీసుకొని, యేసు నామములో నీకు అధికారం ఉన్నదని గుర్తించి నువ్వు మాట్లాడుతున్నావో, అప్పుడు జరిగేటిది ఏం జరుగుతున్నది? దేవుని వాక్యం చెప్తుంది. ఏం జరుగుతుంది? దేవుని యొక్క శక్తి చేత వారిని బంధిస్తున్నావు, దేవుని శక్తి చేత వారిని అధిగమిస్తున్నావు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పేటువంటి మాటది. అయితే నువ్వు జరుగుతున్నంతా కూడా నీ భౌతిక నేత్రాలతో చూడట్లేదు, కానీ ఎక్కడ జరుగుతున్నది? ఆధ్యాత్మిక ప్రపంచంలో జరుగుతున్నటువంటిది. అది నీవు నేను అధికారము ఉన్నదని మనం గుర్తించి దాన్ని ఉపయోగించి ఏంటి, దానికి కావలసినటువంటి దృఢ మనస్సు కలిగి దానికి కావలసిన శక్తి కలిగిన వారమై ఉండి మనం బంధిస్తే ఏమవుతుంది? దేవుని వాక్యం చెప్పేది ఏంటి? అపవాది బంధకాల నుంచి మనం విడిపించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి ఇద్దరం మనం దీనంతటి నుంచి కూడా నేర్చుకుని ఏమండి? ఓవర్కమింగ్ ది ఎనిమీ. శత్రువును అధిగమించవచ్చు. వాడు ఏం చేస్తాడు? ఎక్కడ? మన దేహము మీద పని చేస్తాడు, మన మనస్సు మీద పని చేస్తాడు. ప్రభువు దగ్గరకే వచ్చాడు. వచ్చే ఉన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను దేవుని ప్రభు దగ్గరికే వెళ్ళాడు. ఈ నువ్వు నేను లెక్కలేదు కదా. అవును కదా? నీవు దేవుని కుమారుడు అయితే అక్కడి నుంచి దూకమన్నాడు. అన్నయ్య సప్పేరాల దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు? ఎంత దేవునికి ఇవ్వాలా? కాస్త దాచు, చావకూడదు, ఆ మాత్రం తెలియదా అన్నాడు. అవును కదా? యోధా గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు? ఏం డబ్బు లేకపోతే ఆ ప్రభుని అమ్మేయకూడదా అన్నాడు. మన జీవితాల్లో కూడా ఏం చేస్తాడు? పని చేస్తాడు. మన మీద కూడా ఒత్తిడి పెడతాడు. మనం ఇంకా హృదయం అనే తలుపు తెరిస్తే ఏం చేస్తాడు? వస్తాడు, కూర్చుంటాడు, రాజ్యము చేస్తాడు, మన మీద ప్రభుత్వం చేస్తాడు, మన జీవితాలని పాడు చేస్తాడు. కానీ ప్రభువు అక్కడ చూపించిందంటే మీరేం చేయొచ్చు? అపవాదిని అధిగమించవచ్చు. మీ దేహంలో అపవాది ఏలవలసిన అవసరం లేదు, మీ కుటుంబంలో ఏలవలసిన అవసరం లేదు, మీ ఉద్యోగంలో అపవాది ఏలవలసిన అవసరం లేదు. ఎక్కడ అపవాది మన మీద ఆధిపత్యం కలిగి ఉండకూడదు. కానీ అది ఆ మనస్సు ఒక్కటే సరిపోదు. ఏం కావాలి? దానికి తగినటువంటి బలము కావాలి. మనం దేవుని సన్నిధిలో బలవంతులు కావాలి, ప్రార్థనా పరులు కావాలి. అపవాదిని ఎదిరించాలంటే అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మక శక్తిని పొందిన వారంగా మనం ఉండాలి. ఏదైనా ఎక్కడ శైతానుడు శోధిస్తున్నాడా? పీడకలల ద్వారా శోధిస్తున్నాడా? వ్యాపారంలో నష్టం, మాటికి నష్టం కలుగుతుందా? వ్యాపారంలో దొంగిలిస్తున్నాడా? కుటుంబంలో శాంతిని దొంగిలిస్తున్నాడా? కుటుంబంలో సమాధానం దొంగిలిస్తున్నాడా? పిల్లలను తీసుకొని పోతున్నాడా? అధికారము తీసుకొనటం నేర్చుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇద్దరు మంది ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి బట్టి నీకు వందనాలు ప్రభా. ఒక్కొక్కరిని దీవించండి. ఈరోజు ప్రభు అంటున్నాడు, చీకటి శక్తులు, దేవుడు మాట్లాడిన మాటలు వృధా మాటలు కాదు. కొన్ని కుటుంబాల్లో చీకటి శక్తులు ఏలుబడి చేస్తున్నాయి. చీకటి శక్తుల యొక్క ఏలుబడి ఉంది. ఆ ప్రభు అన్నాడు, ఆ ఏలుబడిని కొట్టివేస్తానని ప్రభు సెలవేస్తున్నాడు. హల్లెలూయా. ఆ చీకటి శక్తుల యొక్క ప్రభావం ఎక్కడ ఏ కుటుంబంలో దుష్ట శక్తులు తొందర చేస్తున్నాయి, భార్య భర్తల మధ్య ఎక్కడ చీకటి శక్తులు తొందర చేస్తున్నావు, కుటుంబంలో సమాధానం ఎక్కడ చీకటి శక్తులు ప్రభ
దొంగలిస్తున్నాడు. యేసు నామములో ఆ చీకటి శక్తుల మీద అధికారం తీసుకున్నాము. ఆ చీకటి శక్తులను బంధిస్తున్నాం యేసుక్రీస్తు నామములో. మా పరలోక తండ్రి, కుటుంబంలో సమాధానము కలుగాకని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో కుటుంబంలో సమాధానము కలుగా, కుటుంబంలో భార్య భర్తల మధ్య నెమ్మదే కలుగాక, నెమ్మదే కలుగాకని ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో విశ్రాంతి కలుగాక నీకు, దేవుడి విశ్రాంతి కలుగాక నీకు యేసుక్రీస్తు నామములో. అలసిపోయి ఉంటే యేసు నామములో ఇద్దరు మంది హల్లెలూయా. దేవుడు నీ హృదయ మీద భారమును తొలగించి, అపవాది భారమును తొలగించి నీకు కావలసినటువంటి విశ్రాంతిని దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు. దేవుని శక్తిని దర్శిస్తుంది, దేవుని శక్తిని మీదకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు నీకు కావలసిన విడుదల దయచేస్తున్నాడు. హల్లెలూయా. నీకు వందనాలు తండ్రి. కొట్టి పారవేశాం. హల్లెలూయా. కుటుంబాల్లో ఉన్న కలవరాన్ని కొట్టివేస్తున్నాం, కుటుంబాల్లో ఉన్న కలవరాన్ని కొట్టివేస్తున్నాం, భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు కొట్టివేస్తున్నాం. యేసు నామములో సమాధానము కలుగాకని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి నీకు వందనాలు. దర్శించండి. దేహాల్లో ఉన్న మా తండ్రి వ్యాధుల బలం నుంచి విడుదల చేయండి. ప్రార్థన చేస్తున్నాం మా నాయన. నీకు వందనాలు. గొప్ప దేవుడు మా మధ్య సంచరిస్తున్నది, మా మధ్య ఉన్నందుకు నీకు వందనాలు. మా మధ్య చేస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు. నిరాశ నిస్పృహ నుంచి నీ ప్రజలను విడిపించండి. నీ ప్రజలను బలవంతులుగా చేయండి. నీ ప్రజలను ప్రార్థనా పరులుగా చేయండి. నీ ప్రజలను ఆత్మపూర్ణులుగా చేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మన ఆయన దర్శించు, బలపరచండి. వచ్చిన ఒక్కొక్కరు దీవించండి. కావలసిన దీవెన దాచేయండి. ఆర్థిక దీవెనలు దాచేయండి. ఆధ్యాత్మిక దీవెనలు దాచేయండి. మానసికంగా కావాల్సిన నెమ్మది దాచేయండి. సంతోష సమాధానం దాచేయండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నిత్య ప్రేమ, కుమారుని ఆ కృప, ఆ పరిశుద్ధాత్మని ఆ నిత్య సహవాసం మనందరు కూడా తోడయుండుగాక. ఆమేన్. ప్రభువులందరినీ కూడా దీవించుగా. గాడ్ బ్లెస్ యు.